శ్రమలు విధేయతను నేర్పుతాయా? దేవుని పిల్లలరా, ఈ రెండో పార్ట్ అర్థం అవ్వాలి అంటే మొదటి భాగం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరెవరు నేను చెప్పిన సంగతులు క్రైస్తవులకి సుఖాలు కాదు శ్రమలు అన్నది బైబిల్ చెప్పిన వాస్తవం, పచ్చి నిజం. ఎవరికొస్తాయి ఈ శ్రమలు అంటే, నేను దేవుడి కొరకు బ్రతుకుతాను, దేవుడి వాక్యంలో ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నేను జీవిస్తాను అన్నప్పుడు శ్రమ ప్రారంభమవుతుంది అన్నది బైబిల్ చెప్పిన నిజం. క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగిన వారందరూ హింస పొందుదురు. సద్భక్తి, వాక్య ప్రకారమైన భక్తి. చివరి వారం మన బాగా ఆలోచించిన అంశం అదే. వాక్యం నీకు ఏదైతే బోధిస్తుందో దానిని నువ్వు పాటించిన నాడు శ్రమలు. అలా చెప్తున్నాను, ఈ స్టేట్మెంట్ చివరి వరకు గుర్తుపెట్టుకోండి. వాక్యం వింటే శ్రమలు రావు. వాక్యం బైబిల్ చదివితే శ్రమలు రావు. చాలామంది వాక్యం వింటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, అని బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పాడో అది పాటించే సమయంలో ఎస్కేప్ అవుతారు. అది పాటించవలసిన సమయం వచ్చినప్పుడు వాక్యాన్ని దాటేస్తారు. అలాంటప్పుడు శ్రమలు నీకు రావు, ఇది నిజం. దేవుడి కొరకు నిలబడినప్పుడు, దేవుడి వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి బ్రతుకుతానన్నప్పుడు శ్రమ. సువార్త ప్రకటించండి అని బైబిల్లో ఉంది. ఉందా? అందరి బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉంది. ఇప్పుడు సువార్త ప్రకటించండి అన్న వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా స్వీకరించి నేను ప్రకటిస్తాను అంటే నీకు ఏం స్టార్ట్ అవుతాయి? ఏం స్టార్ట్ అవుతాయి? శ్రమలు. మీటింగ్ పెట్టిస్తాను, శ్రమే. చాలా పని ఉంటుందండి. మీటింగ్ పెట్టడం అంటే సహజం కాదు, సామాన్యమైన విషయం. వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 3 రోజులు 4 రోజులు శరీరం నలిగిపోతుంది. పైపెచ్చు ఒక దైవ కార్యక్రమాన్ని మీరు ఎత్తుకున్నప్పుడు ప్రజల నుంచి ఎన్నో మాటలొస్తాయి. ప్రజల నుంచి ఎన్నో చీత్కారాలొస్తాయి. ప్రజల నుంచి ఎన్నో అవమానాలు వస్తాయి. వీటన్నిటిని తట్టుకొని నిలబడి దేవుడి పని చేయటం కష్టం. నేను ఎప్పుడు కూడా నా ప్రసంగం ప్రాక్టికల్‌గా కరెక్ట్‌గా హృదయాలలో ఎక్కేటట్టుగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. అది మీకు అర్థమైతే మీరు ధన్యులు. సువార్త ప్రకటించండి అని వాక్యం వింటున్నారు. అప్పుడు శ్రమొస్తదా? రాదు. పోనీ సువార్త ప్రకటించండి అని బైబిల్‌లో మీరు చదువుతున్నారు. చదువుతున్నప్పుడు శ్రమ ఏమన్నా వస్తదా? రాదు. సువార్త ప్రకటించటానికి బయలుదేరారు. అప్పుడేమొస్తాయి? రా మీకు అర్థమవుతుంది నెమ్మదిగా. వాక్యం జీవితంలోనికి తీసుకుంటున్నప్పుడు శ్రమలు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. పాపం చేయొద్దు అన్నది దేవుడి ఆజ్ఞ. పాపం అనేది దేవుడికి నచ్చదు. యోసేపు మనసులో ఉందది. అది అది గుండెల్లో పెట్టుకున్నాడు. తాను పనిచేస్తున్న తన అధికారి భార్య ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పాపం వైపు ప్రేరేపిస్తుంది. తప్పు వైపు ప్రేరేపిస్తుంది. నేను ఎవ్వరికీ చెప్పను, మనిద్దరం తప్పు చేద్దాం అంటుంది పోతిఫర్ భార్య. ఏవండీ ఆ రోజు యోసేపు లొంగిపోతే ఇంకా ఇంకా ఆ పోతిఫర్ భార్య ఇంట్లో ఉన్న ఎన్నో ధనము, డబ్బు తన కోరికను తీర్చినందుకు ఎంత గొప్ప చేసేదో. కానీ యోసేపు వాక్యానికి భయపడుతున్నాడు. దేవుడి మాటకు భయపడుతున్నాడు. ఆమె దగ్గరకొచ్చినప్పుడు ఒక మాట అంటాడు. ఈ ఇంటి మొత్తాన్ని దేవుడు నా యజమానుడు నాకు అప్పగించాడు. నిన్ను తప్ప. నువ్వు తన భార్యవి. కనుక ఈరోజు నువ్వేదైతే ఈ చెడు నన్ను చేయమని ప్రేరేపిస్తున్నావో, ఇది నా పరలోకంలో ఉన్న కన్న తండ్రి దృష్టికి పాపం అన్నాడు. అంటే వాక్యాన్ని కరెక్ట్‌గా ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేస్తున్నాడు. తప్పుడు పని చేస్తున్న టైంలో ఇది తప్పని దేవుడు చెప్పాడు. నేను ఈ తప్పు చెయ్యను అన్నాడు.
ఏమండి మీరు బాగా ఆలోచించండి. కొన్ని కొన్ని సార్లు మనం ఇక్కడే పడిపోతాం. నేను బాగానే ఉన్నానండి, నన్నెందుకు అంటున్నారు? నేను యథార్థంగానే ఉన్నాను, నన్నెందుకు తిడుతున్నారు అంటే, యథార్థంగా ఉంటేనే కష్టాలొస్తాయి. బాగా ఆలోచించుకోండి. మనం ఇక్కడే తడబడతాం వాక్యంలో. నేను ఏ తప్పు చేయలేదండి, నన్నెందుకు అంటున్నారంటే, ఏ తప్పు చేయనందుకే అంటారు. తప్పులు చేసే వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటారా? అనరు. నిజాయితీగా దేవుడు పని చేస్తుంటే నిందలన్నీ మనకే వస్తాయి. అలాంటప్పుడు నువ్వు అనుకోవాలి, నేను కరెక్ట్‌గానే ఉన్నాను. ఏ నింద రావట్లేదంటే ఏదో తప్పుంది. యోసేపు ఇది తప్పు, ఇది నేను చెయ్యను అన్నాడు. తర్వాత జీవితంలో కష్టాలా? సుఖాలా మీరు చెప్పండి? కష్టాలు. అంటే వాక్యం వింటేనో, చదివితేనో కాదు, పాటిస్తుంటే ఏమొస్తున్నాయి? శ్రమలొస్తున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు వాక్యం అనగానే ఎవరి మాట చెప్పండి? దేవుడి మాట. రైట్? నీ తండ్రి మాట. నీ తండ్రి మాట వాక్యంగా నువ్వు స్వీకరించి దాని ప్రకారం బ్రతుకుతానన్నప్పుడు నీకు శ్రమొస్తుంది. ఎవరి మాటల వలన నీకు శ్రమొస్తుంది? దేవుడి మాటల వలన. కదా! ఆయన మాటను పట్టించుకోవటం వలన, ఆయన మాట ప్రకారం నువ్వు నిలబడటం వలన నీకు శ్రమ. వెరీ గుడ్. బాగా వినండి. దేవుడు భలే అర్థమవుతాడు ఈరోజు మీకు. బాగా వినాలి ప్రసంగం. నేను నా తండ్రి ఇది చెప్పాడు, నేను ఇది చేస్తాను అంటే నాకు శ్రమొస్తుంది. ఈ శ్రమ ఎవరి వలన వస్తది నీకు? ఎవరి వలన వస్తది? శ్రమైనా, కష్టమైనా, శోధనైనా, కన్నీరైనా కలిగించేది ఎవరు అంటే సాతాను. శోధకుడు అని పేరు. అంటే యథార్థంగా దేవుడి మాటల ప్రకారం బ్రతికిన వాడిని శోధించేది సాతాను. మీకు తెలియదు కదా ఇది. వాడుకున్న మరో పేరు అపవాది సాతాను. మరో పేరేంటి వాడికి? శోధకుడు అంటాడు యేసుప్రభు, తెలుసు కదా! ఆ శోధకుడు అంటాడు. తెలుసా తెలీదా? లేదంటే బైబిల్‌లో చూపిస్తాను. చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఉండొచ్చు, చూడండి ఒకసారి. ముప్పై 4వ అధ్యాయంలో ఏమండి మొదటి వచనాలలో అపవాది వచ్చింది, శోధిస్తుంది, యేసుక్రీస్తుల వారిని తీసుకుని వెళ్ళింది. తర్వాత రెండవ వచనం, అపవాది చేత శోధింపబడుచుండెను. అపవాది చేత శోధింపబడుచుండెను. ఇదే సందర్భం మత్తయి సువార్తలో ఉంటుంది. 4వ అధ్యాయం 3వ వచనం. సేమ్ మత్తయి సువార్తలో ఇదే సందర్భం, ఇదే అధ్యాయం, 4వ అధ్యాయమే. చూడండి ఇక్కడ ఏమనుంది? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, అక్కడ అపవాది అని ఉంది. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి గారు ఏమని రాశారు? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. అంటే ఇప్పుడు శోధించేది, శ్రమల పాలు చేసేది ఎవరు? సాతాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీడు ఎవరిని శోధిస్తాడు? నా ప్రశ్న. అపవాది ఎవరిని శోధిస్తుంది, ఎవరిని బాధ పెడుతుంది, ఎవరిని శ్రమల పాలు చేస్తుంది, ఎవరిని హింసల పాలు చేస్తుంది? ఎవరిని? వాక్యాన్ని పట్టుకొని దేవుడు ఇలాగే బ్రతకమన్నాడు, నేను ఇలాగే బ్రతుకుతానని యథార్థంగా ఎవడైతే నిలబడుతున్నాడో వాడిని పట్టుకుంటుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బిబిలికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. యోబు గారి తరంలో యోబు గారు ఒక్కడే దేవుని ఎదుట యథార్థవంతుడు, సేవకుడు. అతని వంటివాడు ఎవరు లేరు. ఇప్పుడు మరి అతని తరంలో అంతమంది ఉన్నప్పుడు దయ్యం వెళ్ళి దేవుణ్ణి ఎవరిని అప్పగించమని కోరుకుంటుంది? యోబు గారిని అప్పగించు. ఎందుకు అప్పగించమంటుంది? నాకు చెప్పాలి. ఎందుకు అప్పగించమంటుంది? యథార్థంగా దేవుడు ఏది చేయమంటే అది చేస్తున్నాడు, ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు నిజంగా దేవుడు ఇంతకాలం మనకు ఒకలా అర్థమయ్యాడు, ఈరోజు మరోలా అర్థమవుతాడు మీకు కంప్లీట్గా. దేవుడు ఎంత మంచోడో, దేవుడి హృదయం ఎంత సున్నితమైనదో, దేవుడి మనసు ఎంత మంచిదో ఏమంటే ఈరోజు మీకు అర్థమైపోద్ది. దేవుడు ఇలా బ్రతకమంటున్నాడు, వాక్యం రాస్తున్నాడు, నేను చదువుకుంటున్నాను లేదా విన్నాను, అలా దాని ప్రకారం నేను నిలబడిపోతున్నాను. నేను నిలబడిపోతున్నప్పుడు నువ్వు వాక్యం ప్రకారం నిలబడతావా అని దెయ్యం వచ్చేస్తుంది నా దగ్గరికి. దెయ్యం బాధలు పెడుతుంది, దెయ్యం హింసలు పెడుతుంది, దెయ్యం శోధనల పాలు చేస్తుంది, దెయ్యం కష్టాల పాలు చేస్తుంది. యోబు గారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందో మీకు తెలియదు కాదు. ఎంత ఎంత మారణ హోమం సృష్టించింది.
యోబు గారి దగ్గర. ఆయన స్టాండర్డ్ పెద్దది, భక్తిపరుడు. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుంటాడు గనక పిల్లల్ని చంపేసింది, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్ని సర్వం పోగొట్టుకుని ఒట్టి నేల మీదకి ఇడ్చుకొచ్చేసింది. ప్రాణం తప్ప మిగతావన్నీ పోయాయి. చివరికి కాపాడవలసిన భార్య దగ్గరకు వచ్చి అంటుంది, చీ అంటుంది, దేవుని విడిచిపెట్టు అంటుంది. ఇలాంటి స్థితికి యోబు గారు జారిపోవడానికి కారకుడు ఎవరు చెప్పండి? సాతాను. ఎందుకు ఆ స్థితి అతనికి వచ్చింది అంటే ఒకటే, ఆయన ఎవరు? భక్తిపరుడు, యథార్థవంతుడు. ఇది ఒరిజినల్ అండి. ఇది కరెక్ట్ బైబిల్. కానీ ఈరోజు లోకంలో ఏం చెప్తారు? దేవుణ్ణి నమ్మకపోతే శ్రమలు వస్తాయి, దేవుడి దగ్గరకు వస్తే సుఖాలు వస్తాయి. ఇది రివర్స్. ఇది బైబిల్ అంతానేమో నువ్వు యథార్థంగా బ్రతికితే నీకు శ్రమలు వస్తాయి. వాక్యపట్నం మీరు అదే కదా చదువుకున్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో ఏముంది? నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. అబ్బా, అంటే నీతి నిమిత్తం, నీతి, దేవుడిని నమ్మటం, వాక్యం, దేవుడి సేవ, దీని నిమిత్తం ఎవరైతే నిలబడుతున్నారో, నీతి నిమిత్తం నిలబడే వారికి ఏంటంట? హింసలు వస్తాయి అన్నాడు. ఆ తర్వాత 10వ వచనానికి వెళ్ళేసరికి అంటాడు, 10వ వచనం చూడండి, అక్కడ కింద ఏముంది? నా నిమిత్తమును జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూసారా? ఇవన్నీ మీకు చాలా సంవత్సరాలుగా తెలిసిన వచనాలు, చాలా సంవత్సరాలుగా మీరు వాడుకలో ఎప్పటికీ శ్రమలు వస్తాయండి, దేవుడి కోసం నిలబడితే కష్టాలు వస్తాయి, ఇవన్నీ మీకు తెలుసు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు వినండి, మీరు దేవుడి కోసం నిలబడిపోయారు, దేవుడు ఏది చేయమంటే అదే చేస్తున్నారు. నిన్న ఒక కుటుంబాన్ని కలిసానండి. నిజంగా అన్నయ్యని చూస్తే నాకు విడిచిపెట్టి రాబుద్ది అవ్వలేదు, అక్కడే ఉండిపోవాలన్నంత ఎఫెక్షన్ ఆయనతో ఒక్క రోజులో ఏర్పడిపోయింది. నాకు విడిచి రాబుద్ది అవ్వట్లేదు అతన్ని. ఎందుకో తెలిసిండి, గుంటూరులో ఉంటాడు. కొత్త పర్సన్ ఏం కదా ఆయన, అంజిబాబు ఆయన పేరు. యూనివర్సిటీలో అందరికీ తెలిసిన ఒక పెద్ద వ్యక్తి అన్నయ్య. ప్రస్తుతం వాళ్ళండి ఆ కుటుంబం అంట ఏం చేస్తున్నారు అన్నయ్య అంటే, ఇవి మన ఇడ్లీలు, టిఫిన్స్ వేసుకుంటున్నారు, టిఫిన్ బండి నడిపిస్తున్నారు. టిఫిన్ బండి ఉదయం వరకే నడిపిస్తారట, మధ్యాహ్నం నుంచి అన్నీ క్లోజ్ చేసుకుంటారు, రేపటికి ప్రిపరేషన్ చేసుకుంటారట. రాత్రి ఎక్కడ ప్రార్థనలు అయిపోతే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వీళ్ళే ముందు ఉంటారు. అలాగుంది ఆ కుటుంబం. నన్ను ఆ రూమ్లో వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ ఇంట్లో ఉన్నాను. మంచి చెడ్డ అడుగుతాం కదండి. అడుగుతున్నప్పుడు ఎలా ఉన్నారని, ఏంటి మీ పరిస్థితి? అన్నయ్య చెప్పుకొస్తున్నాడండి, బ్రతికితే ఆయనలా బ్రతకాలనిపించిందండి నాకు. మా పరిస్థితి అన్న ఇప్పుడు బాగోలేదు, కానీ ఒకప్పుడు ఈ ఊరు మొత్తంలో మేమే బాగా డబ్బున్న వాళ్ళమి అన్నట్టు. ఒక 10-15 సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మగారి చేతిలో ఎప్పుడూ ₹1,00,000 డబ్బులు ఉండేవట. అంత బాగా ఉన్న కుటుంబం, ఆస్తులు తాతల నుంచి వచ్చినవి. సుమారు 4 చోట్ల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు కొన్నారట 4. అక్కడొక 4 సెంట్లు, అక్కడొక 4 సెంట్లు, అక్కడొక 4 సెంట్లు, అక్కడొక 4 సెంట్లు భూమి. అవన్నీ చెప్పుకొచ్చాడండి. ఎక్కడి నుంచే చెప్పుకొచ్చాడు, ఆస్తి చెప్పుకొచ్చాడు. ఇదిగో ఇక్కడ ఊర్ల పేర్లు కూడా, ఈ ఊర్లో ఇది ఉంది నాన్న, ఈ ఊర్లో ఇది ఉంది, ఈ ఊర్లో ఉంది, ఈ ఊర్లో ఉంది చెప్పుకొచ్చి, ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, ప్రస్తుతం సిబిటి గుంటూరు ఏదైతే కళాశాల ఉందో, ఆ కళాశాల జరుగుతున్న స్థలం ఈయన స్థలాలలో ఒక స్థలం ఇచ్చేసాడట. కళాశాలకి ఇచ్చాడు ఒక స్థలం. అక్కడే కళాశాల జరుగుతుంది, అక్కడే క్లాసులు జరుగుతున్నాయి. ఇచ్చేసాడు ఓన్గా, డాడీ వాళ్ళకి ఇచ్చేసాడు, ఇక్కడ కాలేజీ పెట్టండి అని. మిగతా ఎన్ని ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి. ఒక దానిని ఒక 4 సంవత్సరాల క్రితం అమ్మేసి, డాడీ వాళ్ళు షెడ్ కడుతున్నప్పుడు, ల్యాండ్ కడుతున్నప్పుడు ఒక 6 లక్షలు 7 లక్షలు పట్టుకెళ్ళి వచ్చిన ఆ ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బులు మొత్తం డాడీకి ఇచ్చాడట. ఒక ల్యాండ్ అలాగే అమ్మేశాడు. ఒక ల్యాండ్ ఏమో డాడీతో అమ్మేసి డాడీతో 2 మీటింగ్లు ఇచ్చాడట. ఆ మీటింగ్ టైటిల్స్ కూడా చెప్తున్నాడు, బొమ్మలు చూపిస్తున్నాడు. ఒక ల్యాండ్ అమ్మేసి, ఇదిగో నాన్న 2 మీటింగ్లు పెట్టించాను, అందుకే ఈ కళాశాల నిలబడింది. ఇక్కడ డాడీ గారు రావటం వల్లనే పరిచర్య పెరిగింది, కళాశాల ఈరోజు ఇక్కడ నిలబడింది అన్నాడు. చివరికి మిగిలిందంటే తానుంటున్న తన ఇల్లు. తను ఉంటున్నాడు ఇప్పుడు పక్కనే, సేవకులకు ఒక రూమ్ కట్టాడు.
అన్నీ ఇచ్చేసాడండి. ఏమి లేవు ప్రస్తుతానికి. అన్నీ దేవుడికి అర్పితం అయిపోయినాయి. ఒక్క ఇల్లు మిగిలింది. తాను పోషించుకోవడానికి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. చివరిలో చెప్పిన మాటండి అసలు నేను ఇలా ఇంత భక్తిపరులు ఈ కాలంలో ఉన్నారా? చివరిలో ఆయన చెప్తున్న మాట, ప్రస్తుతం తానుంటున్న తన ఇల్లంట ఆల్రెడీ డాక్యుమెంట్లు రాసేసాడట. మా తదనంతరం ఇది కూడా సేవకే వెళ్ళిపోవాలి. ఆ రాయటం కూడా ఎలా రాశాడు అంటే, తనకు చెప్తుంటే నాకు కళ్ళంప నీళ్ళొచ్చాయండి. మాకు గనక వృద్ధాప్యం వచ్చి, మాకేదైనా రోగాలొచ్చి, మేము గనక దీన్ని అమ్ముకోవాలన్న ఆశ మాకు పుడతదేమో. ఒకవేళ అలాంటి ఆశ మాకు పుట్టినా, దీని మీద మాకు ఏ అధికారాలు ఉండకూడదని ముందే ఆళ్ళకి ఇచ్చేసినట్టుగా డాక్యుమెంట్లు రాసేసి ఇచ్చేసాడట. ఇప్పుడు నేను ఉంటున్న ఇంటిని కూడా నాకేదైనా జరిగితే అమ్ముకోవడానికి లేదు తమ్ముడు. దీన్ని కూడా ఇచ్చేసాను దేవుడికి అంటున్నాడు. వాహ్! నిజంగా నోట్లోంచి మాట రాట్లేదండి. ఆయనతో ఏమనాలో రాట్లేదు మాటలు. తానుంటున్న తన ఇంటిని కూడా చివరికి దేవుడికి ఇచ్చేసాడు. నాకు దీని మీద కూడా రైట్స్ లేవు తమ్ముడు. ఉన్నంత కాలం ఉండాలి. కాకపోతే అద్దె లేదంతే. ఇది కూడా నా ఇల్లు కాదు అన్నాడు. ఎలాగుంది? ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుల పాదాల చెంత పెట్టిన తొలి సంఘపు విశ్వాస కనపట్లేదు ఆయనలో? ఇవన్నీ చూసండి ఈ నోట్లోంచి నాకేం మాట రావట్లేదు. వాక్యానికి, దేవుడికి ఏమండి ఇంత లోబడే వ్యక్తులు ఈ కాలంలో. ఇది మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా? దేవుడు కోసం ఎవరైనా ఒక ఉన్నతంగా బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆయన వెనకాల ఏముంటది? దెయ్యం. ఇతని భక్తిని చూసి, ఇతనికున్న త్యాగాన్ని చూసి, ఏవండి ఎన్ని శ్రమలు పడుతున్నారో వాళ్ళు నాకు తర్వాత చెప్పారండి. నేను నిజంగా వచ్చే ముందు కళ్ళంప నీళ్లు పెట్టాను ఆళ్ళ కోసం ప్రార్థన చేసి. చివరిలో వచ్చేటప్పుడు ప్రార్థన చేయమంటే, నాకు తెలియకుండానే అలా నీళ్ళొచ్చాయి. ఇంత ఇంత గొప్ప కుటుంబాన్ని కలిసే భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. నేను చాలా నేర్చుకున్నాను. ఒకటి డిసైడ్ అయిపోయాను. మొత్తం మీద మనం వెళ్ళే టైంకి భూమి మీద మన పేరట ఏమీ ఉండకూడదు. మొత్తం ఇచ్చేయాలి దేవుడికి. ఎక్కడెక్కడ ఉన్నా ఏమేమి ఉన్నాయి వెతికి దేవుడి పనికి ఇచ్చేయాల. అనవసరంగా భూమి మీద విడిచిపెట్టకూడదు. ఏవండి ఇప్పుడు మనకు అతని జీవితం చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, అమాయకుడి కింద కనిపిస్తాడు కదండీ అందరికీ. ఇదేంటండి భక్తి ఉండొచ్చు గానీ ఇంత భక్తా? ఇదేం పిచ్చండి బాబు మొత్తం ఇచ్చేయడం. అమాయకుడి కింద కనపడతాడు కదండీ లోకానికి. మీకు ఓ సంగతి చెప్పనా? అందరికంటే తెలివైనోడు అతనే. ఎలా చెప్పండి? మొత్తం మీద ఇక్కడున్న ఆస్తులన్నీ పరలోకానికి షిఫ్ట్ చేసేసుకున్నాడు బ్రతికుండగానే. మనమేమో అనవసరంగా వాడికి, వీడికి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరు తెలివైనోళ్ళు చెప్పండి? ధనవంతుడు వచ్చాడు కదండీ! ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. బాగా చక్కగా మాట్లాడాడు. నాకు పరలోకం కావాలంటే ఏమన్నాడు? అన్నీ బాగున్నాయి. నీకోటి కొదువుంది. ఏటి? నీ ఆస్తిని అమ్మి బేదలకి పరలోకంలో మీకు ఫలం కలుగుతుంది. ఆస్తి కలుగుతుంది. ఒరేయ్ బాబు ఇదంతా అక్కడికి షిఫ్ట్ చేసారా? నువ్వు భక్తిపరుడు కదా అన్నాడు. అటు షిఫ్ట్ చేసాడా? ఏవండి నేను నిజం చెప్తున్నానండి. నేను చూసాను. నేను చాలా నేర్చుకుంటున్నానండి. దేవుడు అందుకే నన్ను తిప్పుతున్నాడేమో అని. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళేది నేను గొప్పోడిగా ఫీల్ అవ్వనండి. చాలా మందిని పరిచయం చేసి వాళ్ళలో ఉన్న భక్తిని నాలో నింపుకుంటున్నాను నేను వెళ్ళి. నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, నాకు నాకు అతని జీవితాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, భూమి మీద భక్తులు ఉంటారండి. ఎలాంటి భక్తులు ఉంటారంటే, దేవుడి దగ్గరికి రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు ఉంటారు. మానకుండా ప్రార్థనలకు వచ్చేవాళ్ళు ఉంటారు. పాటలు పాడేవాళ్ళు ఉంటారు. వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. ఏవండీ దేనికైనా ముందుకు వస్తారండి. కానీ ఒక్క ఆస్తి విషయంలో మాత్రం ముందుకు రారు. వస్తారా మీరు చెప్పండి? ఇప్పుడు అతడు దాన్ని కూడా జయించి అక్కడ నిలబడి ఉన్నాడు గుంటూరులో. అబ్బా! హాట్స్ ఆఫ్ అనిపించింది నాకు. దాన్ని కూడా జయించేసాడు. నేనున్నాను ఇక్కడ భూమి మీద. దీన్ని కూడా జయించా అంటున్నాడు అతను. ఏంటంటే ఆళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఆహ్! నేను వచ్చేటప్పుడు నేను మెసేజ్ పెట్టానండి. వచ్చిన తర్వాత అన్నయ్య దిగేవా అని మెసేజ్ పెడితే, బాబు దిగానండి. మీకు నమస్కారాలు. మిమ్మల్ని నేను కలవటం వలన మీ జీవితం నుండి నేను చాలా నేర్చుకున్నాను. అన్నయ్య మీ జీవితం నాకు చాలా పాఠాలు నేర్పిందంటే, ఆయన పొంగిపోతున్నాడు. అయ్యో! మీరు మంచి వాక్యం చెప్పారన్న. మీరు మా నుంచి ఏం నేర్చుకుంటారు? లేదు నేర్చుకున్నాం. ఇప్పుడు సైతాను వాళ్ళని ఏం చేస్తదో తెలుసండి? మొత్తం ఇచ్చేశారు. కనుక వాళ్ళని హింసలు పెడతదండి. వాళ్ళని బాధలు పెడతది. ఇప్పుడు చెప్తున్నాను అసలు సంగతి. దేవుడి కోసం ఒక వ్యక్తి నిలబడినప్పుడు దయ్యం శ్రమలు పెడుతుంది, హింసలు పెడుతుంది, శోధనలు పెడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకుంటాడా? ఏమంటే బాగా వినండి.
దేవుడి మాటను లోపలికి తీసుకుని దాని ప్రకారం బ్రతికేసి కష్టాల్లోకి వెళ్ళిపోయాడండి. నువ్వు నా మాటల ప్రకారం కష్టాల్లోకి వెళ్ళిపోయావురా అని దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏమైనా చేస్తాడా? నాకు చెప్పాలి. ఇంతకాలం మీకు పార్ట్ 1 తెలుసు. ఏంటి? శ్రమలు అనుభవిస్తే పరలోకం వెళ్ళిపోతామండి, ఈ శ్రమ పడుతూ ఉండాలండి అని అనుకున్నారు కదా. నో. ఈ శ్రమ ఎవడైతే పడుతున్నాడో, ఈ కష్టం ఎవరైతే పడుతున్నారో, కల్లారా చూసిన కన్న తండ్రి భూమి మీద ఎవ్వడికి ఇవ్వనంత భాగ్యం, భూమి మీద ఎవ్వడి మీద చూపించినంత ప్రేమ ఈ శ్రమలలోనికి వెళుతున్న వాడి మీద చూపిస్తున్నాడు. ఈ కష్టాలను కావలసి కోరుండి దేవుడి కోసం పడుతున్న వాళ్ళ మీద చూపిస్తున్నాడు. బైబిల్ చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. 10వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఏమండి 13వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఏమండి, ఈ కష్టాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, శ్రమల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి దేవుడు దిగి మాట్లాడుతూ, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు. ఇక్కడ ఆగండి. వెంటనే ఏమంటున్నాడు అంటే అర్థం ఏంటి? మీకు శ్రమ వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, అన్నీ పోగొట్టుకున్నాను కదా, నాకేంటి దిక్కు? నాకు దిక్కు లేదు, మొక్కు లేదు, నాకు ఆధారం లేదు, నేను శ్రమల్లోకి వెళ్ళిపోయిన నన్ను ఎవరు బాగు చేస్తారని మీరేమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో. శ్రమ పడుతున్నప్పుడు ఇదేంటి నాకు ఈ శ్రమ అని మీరేమైనా దేవుడి నుంచి తొలగిపోతారేమో, దేవుడి నుంచి జారిపోతారేమోనని వెంటనే అక్కడ ఏమేశాడు? దేవుడు నమ్మతగినవాడు. అంటే అర్థం ఏంటి? నీ శ్రమల్లో దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? అంతేనా? నమ్మతగినవాడు అంటే అర్థం ఏంటి? అన్యాయం చేయుడు, ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. వెంటనే చూడండి అక్కడ ఎంత బాగా చేశాడు. దేవుడు నమ్మదగినవాడు. నెక్స్ట్ ఏముంది అక్కడ? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఆగండి, ఇక్కడ ఆగాలి. ఈ శోధన పడుతున్న వాళ్ళ దగ్గరికి, కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇక్కడ దెయ్యం దగ్గరికి వచ్చాడు. దెయ్యాన్ని అంటున్నాడు, ఏయ్ దెయ్యం, నా కొడుకుని శోధిస్తున్నావు కదా, నా కుమార్తెను శ్రమల పాలు చేస్తున్నావు కదా, నా గురించి నిలబడినందుకు నువ్వు అతన్ని ఎంత టార్చర్ చేయాలి అంటే, నువ్వు అతన్ని ఎంత శ్రమ పెట్టాలి అంటే అతడు సహింపగలిగినంత. అంటే మనం ఎంత శ్రమను సహింపగలమో దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. మన మీద మోయలేని బరువులు పెట్టలేక కన్న తండ్రి దెయ్యానికి గీత గీసాడు. చూడండి అక్కడ. గీసాడు. సహింపగలిగినంత అంటే అర్థం ఏంటి? మన కెపాసిటీ ఏంటో, మనం ఎంత శ్రమను తీసుకుని తట్టుకోగలమో దేవుడికి తెలుసు. ఇది మీకు అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదండి, అందరికీ 25 కేజీలు బస్తా ఇచ్చి మోసేమంటే మోసేస్తారా మీరు? కింద పైకి వస్తున్నప్పుడే మేము సెమినార్ జరుగుతుందండి, బియ్యం బస్తాలు వేసుకున్నాము, పైకి వెళ్తున్నారు కదా, ఎలాగా ఒక్కొక్క బస్తా పట్టుకెళ్ళిపోండి అంటే ఎంతమంది వేస్తారు చెప్పండి? మీలో 25 బస్తాలు పైకి 3 ఫ్లోర్లు. మా వల్ల 25 కేజీలు అవదండి. ఇద్దరు కలిసి అంటారు, మా ఇద్దరికి ఒకటి ఇవ్వండి, మేము ఇద్దరు మోసుకుని పోతాం. అంటే వీళ్ళ కెపాసిటీ ఎంత? 12.5 కేజీలే. అంతేనా? మేము సగం అయితే మోస్తామండి, పూర్తి బరువు అయితే మా వల్ల కాదు. ఒక్కొక్కరు 25 కేజీలు బస్తా పట్టుకెళ్ళండి అంటే ఒకటేం పట్టుకెళ్తానన్నా ఇంకోటి వేసే అంటాడు. గట్టిగా బలంలో ఉన్నాడు. ఎన్ని వేసుకొస్తాడు పైకి? 2 వేసుకొస్తాడు. అదే అతని కెపాసిటీ. రైట్? అర్థమవుతుందా? మోయగలిగిన బరువు అంతకు మించి ఎట్టామనుకోండి, మనిషి ఏమైపోతాడు? మెట్ల మీద 2వ ఫ్లోర్లోనో 3వ ఫ్లోర్లోనో కూర్చుని పోతాడు. పైకి రాడు, కిందకి వెళ్ళడు, మధ్యలో ఉంటాడు.
అందుకే మోయగలిగిన బరువే పెడతాం. ఏవండి మనకే ఇంత ఏవండి ఆలోచన ఉంటే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆయన కోసం నువ్వు నిలబడి శ్రమల్లోకి, కష్టాల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీ మీద ఎంత పెడతాడు అంటే, సహింపగలిగినంత దెయ్యం దగ్గరకొచ్చి బోర్డర్ ఏస్తున్నాడు. మా వోడిని ఎక్కువగా ముట్టుకోకు. యోబు మనందరికీ టాప్ అండి. యోబు గురించి యోబు క్యాపబిలిటీ, యోబు కెపాసిటీ నాకు తెలుసు. ఏం చేస్తావో చేసుకో, మా వోడు నా దగ్గరే ఉంటాడు. కానీ ప్రాణం మాత్రం యోబు కెపాసిటీ అది. మన పిల్లలందరూ చచ్చిపోయారు అనుకోండి, గుడికి ఎవరు వస్తారు చెప్పండి? గుడికి వచ్చిన తర్వాత పిల్లలు చచ్చిపోతున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? మా ఐదారు సిబిటి మియాపూర్ అండి. అక్కడికి అడిగెట్టినప్పటి నుంచి పిల్లలు ఒకటి తర్వాత ఒకడు వస్తారండి. గుడికి వస్తారా మీరు? అసలు చిన్న చిన్నవి వస్తుంటేనే చాలా డౌట్లు చాలామందికి. ఏంటి ఇది మాకొస్తుంది ఏదో లాగేస్తూ ఉంటుంది వెనక్కి. మన 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 కెపాసిటీ ఎంత అనమాట. అంటే ఆ 12 కేజీల బస్తా ఇద్దరు చేసుకో 25 కేజీల బస్తా ఇద్దరు చేసుకున్నారు చూడండి. ఒక్కొక్కరు అంటారు మా ఇద్దరు వల్ల కాదండి, నలుగురు పట్టుకెళ్తాం 4 మూలలు పట్టుకుని. 25 కేజీలు నలుగురు పంచుకున్నారంటే ఎంత వాళ్ళ బరువు ఇప్పుడు, ఎంత వాళ్ళ కెపాసిటీ ఎంత ఇప్పుడు? 6 కేజీలు కూడా మోయలేరు అనమాట, వీక్ పర్సన్స్. అలా దేవుడికి తెలుసు నీ హృదయం ఎంత బలంగా దేవుడిలో ఉందో, నువ్వు దేనికి తట్టుకోగలవో దేవుడికి తెలుసు. అలా తట్టుకునే అంతా నీ మీద మోపుతాడు. ఎక్కువైపోతుంది అనుకోండి, వచ్చేసి ఆగిపోమంటున్నాడు. దైవా ముట్టుకోవడానికి కుదరదు. అంటే ఇప్పుడు దేవుడి మనసు ఎవరి మీద ఉందో నాకు చెప్పాలి. ఎవరి మీద? అందరి మీద ఉందా? లేదు. శ్రమ పడుతున్న వాడి వెనకాల వస్తుంది. దెయ్యం ఎంత శ్రమ పడుతుందో చూస్తున్నాడు. దెయ్యంతో ఆర్డర్లు వేస్తున్నాడు. మా ఓడిని ఇంతకు మించి నువ్వు ముట్టుకోవడానికి లేదు. బా ఎవరి వెనకాల వస్తున్నాడు చెప్పండి ఇప్పుడు? ఆదివారం గుడికి వెళ్ళి వస్తాం, ఏమి చేయం బాబు, వెళ్ళిపోనామండి, వీడితో నాకేం పని. అంతే కదండి. దేవుడి కోసం ఏదో భారం బరువు భరిస్తున్నారు. మా వీడు వెనకాల ఉండాలి, పాపం కొడుకు నా కోసం బతుకుతున్నాడు, నా కోసం ఏదో బరువు ఎత్తుకున్నాడు, అందరితోనూ మాటలు తింటున్నాడు, ఎవరు ఏ టైంలో తిట్టేస్తారో ఏడుస్తూ ఉంటాడు, ఏదో వాక్యం పంపించి నువ్వు అదార్చాలా. దేవుడండి. శ్రమ పడుతున్న వాడితో, దేవుడు పని చేస్తున్న వాడితో దేవుడు వస్తున్నాడు. మర్చిపోకండి. మీతో దేవుడు ఉండాలని చాలామంది అడుగుతారు, మా కోసం ప్రార్థన చేయండి అన్న. ఏమని చెయ్యం? మీరు ఏదైనా పని చేసి శ్రమల్లో ఉంటే, దేవా వీళ్ళు పని చేస్తున్నారు, శ్రమ ఎత్తుకున్నారు, కొంచెం తోడుగా ఉండి రైట్ నాకు తెలిసిన ఆయన ఉంటాను ఆళ్తా అంటాడు. ఏ పని చేయరు, ప్రార్థన చేయమంటే ఏం చేయాలి? ఎందుకు రావాలి మీతో? అంతే కదండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇంట్లో 4 ఉన్నారండి కొడుకులు. 3 తినేసి ఇంట్లో పడుకుంటున్నారు. ఒకడు మాత్రం పొద్దున్న సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వస్తున్నాడు. తల్లి ఎవరిని ప్రేమిస్తుంది, ఎవరిని బాగా చూసుకుంటుంది మీరు చెప్పాలి. ఇంటికి వచ్చిన వెంటనే నాన్న నీళ్ళు తాగుతావారా, ఎలాగున్నావు, అన్నం తిన్నావా, ఏమన్నా పెట్టమంటావా, వేడి నీళ్ళు పెట్టమంటావా, సకల పరిచర్యలు తల్లి ఎవరికి చేస్తుంది? కష్టపడి వచ్చిన వాడికి. తిని పడుకుని ఉంటాడు బెడ్ మీద, అమ్మా నీళ్ళు తే అంటే ఆగరా, అంతేనా? నీళ్ళు తేనన్న వాడి మీద గసురుకుంటుంది. ఏం పని చేస్తున్నావు, నీళ్ళు తేవాలరా, ముంచుకుని తాగు, అన్నం పెట్టుకుని తిను. వీడిని మాత్రం నాన్న అన్నం పెట్టమంటావా? చూసారా, మీకు ఇది అర్థమవుతుందా? అంటే శ్రమ ఎవడైతే పడుతున్నాడో, కష్టం ఎవడైతే పడుతున్నాడో వాళ్ళకే భూమి మీద ప్రేమ దక్కుతున్నప్పుడు నువ్వు ఏం కష్టపడుతున్నావని పరలోకంలో ఉన్న కన్న తండ్రి నిన్ను ప్రేమించాలి. నీ కష్టాలు తీయాలి, నీ శోధనలు తీయాలి, నీ ప్రార్థన వినాలి. నువ్వు అడిగిందల్లా ఆయన ఎందుకు చేయాలి, నువ్వు ఆయనకేం చేస్తున్నావని బాగా ఆలోచించండి. సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన వాళ్ళకి నువ్వు పెట్టద్దు అని దెయ్యంతో ఆర్డర్ ఇస్తున్నాడు శ్రమ పడుతున్న పిల్లల విషయంలో. రైట్, అక్కడ ఇంకో వచనం ఉంటుంది చూడండి వెంటనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనంలో రెండో మాట. ఎన్నో వచనం అండి? 13వ వచనంలో రెండో మాట, క్షమించండి, 13వ వచనంలో రెండో మాట. దేవుడు నమ్మతగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, ఇది అండర్లైన్ చేసుకోండి, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును అలాగా చేయును. మీకు ఏమర్థమైంది? అప్పగించినట్టే సైతానికి అప్పగించి పక్కన వచ్చి నుంచి ఉంటున్నాడు. అంతేనా?
సహింపగలిగినంతకంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపనీయడని చెప్పి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం. అంటే నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కష్టాల నుంచి బయటికి తేడానికి కూడా పక్కన ఎవరున్నారు ఇప్పుడు? ఏంటంటే దేవుడు ఎలా తిరుగుతున్నాడు? ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? శోధనల పాలైపోయినోడు చుట్టూ, శ్రమల పాలైపోయినోడు చుట్టూ తప్పించుకునే మార్గాన్ని ఇస్తాను, ఆ శోధన సహించే బలాన్ని ఇస్తాను, శక్తినిస్తాను, ధైర్యాన్ని ఇస్తాను, నీతో ఉంటాను, నీతో ఉంటాను. దేవుడు పని చేస్తున్న వాడితో దేవుడు ఉంటాడు. దేవుడు కోసం అహోరాత్రులు కష్టపడుతున్న వాడితో దేవుడు ఉంటాడు. కొడుకు శ్రమ, కొడుకు శ్రమ, కూతురు శ్రమ, శ్రమ నా కోసం నేను ఉండాలి పక్కనే, నేను ఉండాలి వాళ్ళతో, నేను తీర్చాలి వాళ్ళ అవసరతలు, నేను తీర్చాలి వాళ్ళ అక్కరలు, నేను ఇవ్వాలి వాళ్ళకి బలాన్ని, ఆ శోధన సహించే బలాన్ని నేను ఇవ్వాలి, శక్తిని నేను ఇవ్వాలి. ఏమంటే మీకు చాలాసార్లు చెప్తానండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. సహజంగా ప్రయాణాలు మీరు చేస్తారు కదండి. ఒకరోజు పెళ్ళికి వెళ్ళి వచ్చారనుకోండి, ఎక్కడన్నా 2 రోజులు పెళ్ళికి వెళ్ళి వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత 4 రోజులు రెస్ట్ తీసుకుంటారు మీరు. అవునా కదా మీరు చెప్పండి? ఊరికెళ్ళి వచ్చారనుకోండి, అటు 12 గంటలు ఇటు 12 ప్రయాణం చేయగానే 2 రోజులు ఏదో తెలియని నీరసం, రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? నెలలో 2 రోజులు అటు ఇటు ప్రయాణం చేస్తే రెస్ట్ కావాలి. మేము నెలంతా ప్రయాణం చేస్తాం. ఎక్కడిది శక్తి? నిజంగా చెప్తున్నాడండి, మాకు తెలియకుండానే మాకు శక్తినిస్తాడండి. శరీరానికి శక్తినిచ్చేలా నిలబెడుతున్నాడు. రాత్రంతా నేను పడుకోలేదు, తెల్లవారు అక్కడికి వెళ్ళిపోయి ప్రసంగం చేశాను, ఇప్పుడు మళ్ళీ నిలబడ్డాను. అదే మీరు ఊరికెళ్ళి రండి, గుళ్ళేదేం లేదండి, పడుకుంటూ పోతాను. ఎనర్జీ ఉండటం లేదు. ఎందుకో తెలుసా? శ్రమ ఎత్తుకున్నాం, వెళ్ళాలి, చెప్పాలి, తిరగాలి. ఎలాగో ఇది 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత తిరగదు. యవ్వనంలో ఉండగా ఎందుకు రెస్ట్ తీసుకోవాలని తిరుగుతుంటే తెలియని శక్తిని ఇస్తున్నాడు దేవుడు, తెలియని బలాన్ని ఇస్తున్నాడు, తెలియకుండా ఆ శక్తిని చాలా నిలబెడుతున్నాడు. దేవుని పిల్లలారా, నిన్న రాత్రి అటు జర్నీ చేసి, నిన్నంతా వాక్యం చెప్పి, రాత్రి మళ్ళీ ఇటు జర్నీ చేసి, ఈరోజు దినమంతా నుంచి ఉంటున్నాను. నేను మంచం మీద నేను పడుకోక 3 రాత్రులు అవుతుంది హాయిగా. ఎనర్జీ, శక్తి ఎక్కడిది? పైపెచ్చు రాత్రులు ప్రయాణాలు ఉంటాయని అన్నం తిను, నేను నైట్ అన్నం తిను, రాత్రి అన్నం తినలేదు, తినను. ప్రయాణంలో ఆరోగ్యం పాడైపోద్ది, అరక్క శరీరాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం కావాలి. చూడండి, ఎనర్జీ, శక్తి ఎక్కడిదే? బరువెత్తుకుంటే, బాధ్యత ఎత్తుకుంటే, శ్రమ ఎత్తుకుంటే దానిని సహించే శక్తిని కూడా నేనే. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెనకాల వస్తున్నాడు దేవుడు అంటే? ఎవరితో ఉంటానంటున్నాడు అంటే? శ్రమపడే వాళ్ళతో, కష్టాన్ని ఎత్తుకునే వాళ్ళతో, బాధ్యతను ఎత్తుకునే వాళ్ళతో, భారాలు ఎత్తుకునే వాళ్ళతో నేను మీతో ఉంటాను, మీతో ఉంటాను, మీ వెనక వస్తాను. మిమ్మల్ని సాతాను ఏం చేస్తుందో నేను కళ్ళతో నీ పక్కనే ఉండి కాచుకుంటాను. ఎందుకు మనల్ని అది కొట్టేస్తుంది? ఎందుకు అది మనల్ని ఆటాడిస్తుంది అంటే మనతో ఆయన ఉండటం లేదు. ఏమంటే మీకు మాట చెప్తాను, ఈ అడవిలో మీరు చూసినప్పుడు అండి, అడవిలో తోడేళ్ళు మీకు తెలుసు కదండి, నక్కలో ఏ జంతువుని చూసినా చంపేస్తాయండి అవి. చివరికి చిన్న చిన్న బక్క చిక్కిపోయిన సింహాలను కూడా ఆటాడిస్తాయి అవి. మన మధ్యకాలంలో వీడియో చూశానండి, సింహం పిల్లలు అండి, చిన్న చిన్న పిల్లలు ఆటాడుకున్నాయి, ఒక 4-5 పిల్లలు. ఈ తోడేళ్ళు దూరం నుంచి చూసాయి, తల్లి లేదు అక్కడ. అబ్బా దొరికిందే ఛాన్స్, 5 అట్లు తినేద్దామని చాలా స్పీడ్గా అలా పరిగెట్టుకుంటూ వచ్చేసిందండి. పరిగెట్టుకొని చేసి ఏం లేదు, జస్ట్ ఒక మొక్క అడ్డు ఉంది, మొక్క పక్కన తల్లి ఉంది. అది దీని స్పీడ్ సౌండ్కి చూసి సింహం వచ్చేసారు, ఓ అన్నది ఇలాగా పరుగు, మళ్ళీ వెనక్కే. ఏది? తోడేళ్ళు పరుగండి, పరుగు. సింహాన్ని చూస్తే ఏంటి భయం. ఇది ఎందుకు చెప్పాను తెలుసు ఇప్పుడు మీకు? ఓ శ్రమ పడిపోతున్నాం, కష్టపడిపోతున్నాం, మన వెనక మన పక్కన ఎవరు ఉంటారు? దేవుడు. సైతాన్ గడు అలా రాగానే ముందు మనల్ని చూస్తాడు, మనల్ని చూడగానే పక్కకి ఇలా జరిగి ముందుకు వస్తాడు. ఈయన ఎవరు? దేవుడు. ఎలాగుంటుంది అడిగి? నమస్కారం, మళ్ళీ ఎవరినన్నా చూసుకుంటాను, పక్కనే ఉన్నారా మీరు, తెలివికి వచ్చేసి నేను మింగేద్దామని. అదే కదండి ఆ వాక్యం, అదే కదండి. మనం ఎప్పుడు వాక్యాలు చదువుతాం కానీ ఇలా ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన నేను అతనికి రానివ్వనంటే అర్థం ఏంటి? సైతాను గాడు కుమ్మేయడానికి నేను నాకు ఛాన్స్ ఇవ్వను, పక్కన నేను ఉంటాను. ఎలాగుంది దేవుడు? ఎలాగొన్నాడు దేవుడు? ఇప్పుడు ఎలాగ అర్థమవుతున్నాడు దేవుడు మీకు? ఇంతకాలం మనం శ్రమ పడితే పరలోకం, ఇదోటి తెలుసు మనకి. శ్రమల్లో పక్కన ఉంటాడు తండ్రి.
ఇంకా చూపిస్తాను మీకు, బోల్డ్ వచనాలు ఉన్నాయి. భలే రాశాడండి బైబిల్, భలే రాశాడు. కష్టం ఎత్తుకుంటావో కొడుక, నీతో ఉంటాను రా, నువ్వు మోసినంతే, నువ్వు మోయగలిగినంతే ఎక్కువ నేను మీకు రానివ్వను. మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చిన్నపిల్లలు, మన గర్భాన పుట్టిన పిల్లలు మనకు అప్పుడప్పుడు ఎదుగు వస్తారండి. అప్పటి వరకు మనమే వెళ్ళి షాప్కి వెళ్తాం, మనమే అన్నీ తెచ్చుకుంటాం. ఆడు కాస్త ఎదుగు వస్తాడు, నడక వస్తుంది, షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చే వయసు వస్తుంది, ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వస్తుంది. వచ్చిన తర్వాత షాప్కి వెళ్దామని మనం బయలుదేరుతుంటే ఆడు వెనకాలే వస్తాడు. మీకు తెలియదు కాదు, పిల్లలు వెనకాలే వస్తారండి, తల్లిదండ్రులు వెనకాలే వస్తారు. ఎందుకంటే వీళ్ళు పప్పలు కొనుక్కోనికి వస్తారు. నాన్న వెళ్తాను ప్రతిసారి వెనకాల వస్తాడు. నాన్న నాకు చాక్లెటు లేసు అంటాడు, కొనిస్తాం, ఇంటికి తీసుకొస్తాం. ఆడు మొత్తం మీద ఇది అలవాటు అవుతుంది. ఆడికి అలవాటు అయిన తర్వాత ఏదైనా ఒకరోజు అలా మంచం మీద పడుకుని, అమ్మగారు ఏమండి పాలు ప్యాకెట్ అన్నది, అప్పుడు వీడు ముందుకు వస్తాడు. వస్తాడా? మమ్మీ నేను వెళ్ళొచ్చేస్తాలే ఈసారికి, డాడీ వద్దు అంటాడు. ఈడెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చేస్తాడు. బాగుంది, ఇంకా అలవాటు అయిపోద్ది. పాలు తెచ్చేస్తాడు, షాంపూలు తెచ్చేస్తాడు, సబ్బులు తెచ్చేస్తాడు. ఇక నాన్న, ఒరే నీకు అలవాటు పడిపోయింది కదరా, నువ్వు వెళ్ళొచ్చేసి ఈ నెలడిగా. ఇప్పుడు చిన్న చిన్నవన్నీ ఇటు తెస్తున్నాడు. బాగుంది, వెరీ గుడ్, పని చేస్తున్నాడు, అందొచ్చాడు. నాన్న ఎంత పొంగిపోతాడండి ఇంట్లో కూర్చుని, ఎంత సంతోషం అండి. నేను చేయాల్సిన పని అంతా నా కొడుకు చేస్తున్నాడు, వెరీ గుడ్, బాగుంది. వీడికి ఏ తెమ్మని చెప్తాడు, ఎంత బరువు తెమ్మని చెప్తాడు అంటే, ఒక చిన్న పాలు ప్యాకెట్టో, చిన్న మజ్జిగ ప్యాకెట్టో, లేదంటే కారం ప్యాకెట్టో, షాంపూ ప్యాకెట్టో, సబ్బులో, ఇవే. ఇంట్లో బియ్యం అయిపోయినాయండి 25 కేజీలు అన్నది ఆవిడ. అరే బేటా వెళ్ళి బియ్యం బస్తా తెచ్చే అంటాడా? అండు. అప్పుడు ఈయన నడరా బియ్యం తెద్దాం అని ఈయన వెళ్ళి ఈయన భుజం మీద వేసుకుని ఆడికి పప్పలు కొనుక్కొని తీసుకుని వస్తున్నాడు. ఎందుకు చెప్పాను తెలిసింది ఇప్పుడు మీకు? మోయగలిగినంత భారమే నీ కొడుకు మీద నువ్వు పెడతానప్పుడు, నువ్వు మోయలేని భారం దేవుడు నీ మీద పెడతాడా? అసలు మందేం లవ్వండి, మందేం ప్రేమ అండి పిల్లల మీద, ఉత్తిదే. వాళ్ళు గట్టిగా అలర్ చేస్తే బెల్టలు తీసేస్తాం. మన దుర్మార్గులు తెలుసండి పిల్లల విషయంలో. అలా చెప్తున్నాను నేను. మన ఉత్తుత్తులో ఇవ్వండి వాళ్ళ మీద. వాళ్ళు గట్టిగా అలర్ చేస్తే కోపాలు వచ్చేస్తాయి, కొట్టేస్తారు, తిట్టేస్తారు. దేవుడు ఎప్పుడన్నా మనల్ని కొట్టాడు, మిమ్మల్ని కొట్టాడండి? నన్నైతే కొట్టలేదండి. ఎన్ని పాడు పనులు చేశాను నాకే తెలుసు. దేవుళ్ళలోకి రాక ఎప్పుడు కొట్టలేదండి. పిలుచుకుంటాడు, నాన్న 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 వచ్చేరా, వాక్యం చదువుకోరా, ప్రార్థన చేసుకోరా, చక్కగా వాక్యాలు రాసుకోరా, కొత్త పాటలు రాయిరా, దైవజనుడు అవరా. ఎంత బాగుంటాడండి దేవుడు. పిచ్చండి. ఎవరిని కొట్టడండి, ఎవరిని తిట్టడండి. మనం కొట్టేస్తాం మన పిల్లల్ని. ఏమన్నా తప్పులు చేశారనుకోండి, కొంతమంది తల్లిదండ్రులు చూస్తే, ఒక ఆవిడండి నా కళ్ళ ముందే మీటింగ్కి వెళ్ళాను, ఏదో చేసిందట, అలా పీకునొక్కైనా వెళ్ళిపోతుంది వాళ్ళ కూతురు. అమ్మ నమస్కారం, చంపేస్తావేంటి? ఎన్ని వాక్యాలు చెప్పినా ఏందన్న తప్పు చేస్తుందని పీకి పిసికైనా వెళ్ళిపోతుంది. అమ్మ నమస్కారం, ఆపు, నేను మాట్లాడతాను ఆ పిల్లతో, మీరు వెళ్ళిపోండి అని ఆ చెల్లితో కాస్త కూర్చోబెట్టి, తప్పమ్మా ఇది ఇలా చేయకూడదు, మన దేవుడు సేవ చేస్తున్న కుటుంబంలో పుట్టారు, మీరు ఏంటమ్మా. ఆ చెల్లిని ఒక గంటన్నర మాట్లాడితే సెట్ అయింది. మాట్లాడితే సెట్ అవుతారు. దేవుడు మనతో మాట్లాడాడా, కొట్టాడా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా, కొడుతున్నాడా? మీరు చెప్పండి. మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తామంటే కత్తి ఎట్టేయటం, కర్ర ఎత్తేయటం. ఏంటి ఈ మాట్లాడవేటి? ఆడికి అర్థమయ్యేటట్టుగా చెప్పవా, ఆమెకు అర్థమయ్యేటట్టుగా చెప్పవా? మనిషిని మార్చాలి అంటే గంటల తరబడి కూర్చోబెట్టుకుని మాట్లాడండి, మనిషి మారిపోతాడు. బైబిల్ దేవుడు చెప్పింది ఇది. పెద్ద పెద్ద బరువులు మనం వేయినప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా ఎక్కువ శ్రమల్లోనికి మనల్ని తీసుకెళ్ళండి. శ్రమ పడుతున్నప్పుడు పక్కనే ఉంటున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తాను మీకు. ఇదే మనసు అండి పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఉన్న ఇదే మనసు యేసుప్రభుకు ఉంది. యేసుప్రభు వాక్యాన్ని ప్రకటించాడు, మీకు తెలియదు కాదు. వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి చోట కూడా అండి యేసుప్రభుకి ఏమి ఎదురయ్యాయి? దెబ్బలు, అవమానాలు, నిందలు. రాళ్లతో కొట్టేద్దాం అనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. చాలా సందర్భాల్లో యేసుప్రభువే పారిపోవలసిన పరిస్థితులు వచ్చింది ఆ రోజు నా సమాజానికి, ఆ దుర్మార్గులకు భయపడి. వెరీ గుడ్, బాగా వినండి. ఇప్పుడు ఈయన ప్రకటిస్తుంటేనే ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని శోధనలు వచ్చాయి. ఇవన్నీ చూశాడు, కల్లారు చూశాడు యేసుప్రభు. కల్లారు చూసిన యేసుప్రభు తర్వాత శిష్యులకు వాక్యం నేర్పాడు. ఈయన వెళ్ళిపోయే టైం వచ్చింది, వీళ్ళని సమాజంలోకి పంపాలి. యేసుప్రభు అంటే ప్రేమ కదండి, యేసుప్రభు అంటే జాలి కదండి, యేసుప్రభు అంటే దయ కదండి. ఇప్పుడు నేను ప్రకటించడానికి వెళితేనే నన్ను ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు పెట్టారు వీళ్ళు. ఇప్పుడు నా పిల్లల్ని పంపిస్తున్నాను, నా శిష్యులను పంపిస్తున్నాను. వీళ్ళని ఏం చేస్తారో, వీళ్ళని కొడతారేమో, వీళ్ళని తిడతారేమో,
వీళ్ళని పాపం జైల్లో వేసేస్తారేమో, వీళ్ళని చెరసాల్లో వేసేస్తారేమో అని నిజంగానండి పొంగిపోయానండి. ఒక సందర్భం చూపిస్తాను మీకు. చాలా సంవత్సరాలు చదివారు మీరు. అది ఎంత బాగా ఈరోజు మీకు అర్థమవుతుందో తెలుసా? శిష్యులందరినీ సువార్తకు, సేవకు పంపిస్తున్నప్పుడు ముందే చెప్పాడు, నాయనా నిష్కపటమైన మంచి గొర్రె పిల్లల లాంటి మిమ్మల్ని క్రూరమైన తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాడు. ఆడ అసలు మంచోళ్ళు కాదు, వాళ్ళు క్రూరులు. వాళ్ళ మధ్యలోనికే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మిమ్మల్ని వాళ్ళు శ్రమల పాలు చేస్తారు, హింసల పాలు చేస్తారు, కష్టాల పాలు చేస్తారు, అలాగే మిమ్మల్ని జైళ్ళకి అప్పగించేస్తారు. ఇప్పుడు మీరు అమాయకులు కదా, మీరు ఏం మాట్లాడాలో మీకు తెలీదు. అయితే నేను మీకు ఇస్తున్న వరం ఏంటంటే, ఆ జైలుకు అప్పగించినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలో మీరు మాట్లాడవలసిన అవసరత లేదు. మీ పక్షాన ఎవరు మాట్లాడతారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అన్నాడు. అన్నాడా? చూడండి ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనయుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. నాకు జరిగిందే మీకు జరుగుతుంది. మిమ్మల్ని అప్పగించేస్తారు, కొరడాలతో మిమ్మల్ని కొడతారు. నెక్స్ట్ వచనం 18. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారు. రైట్. తర్వాత వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ, ఇది అండర్లైన్ చేసుకోండి, 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కారు. చూడండి, ఎప్పుడొచ్చింది తండ్రి ఆత్మ అపోస్తలుల మీదకి? చెప్పండి బలంగా. మీరు శ్రమల్లోకి వెళ్ళిపోయారు, మీరు కష్టాల్లోకి వెళ్ళిపోయారు, మీరు ఏమంటే అధిపతుల దగ్గరికి, ఏమంటే కోర్టులో ఉన్న పోలీసుల దగ్గరికి, లాయర్ల దగ్గరికి, జడ్జిల మందికి నిలబడిపోయారు. మీరు ఏమి లేదు, నన్ను ప్రకటిస్తున్నందుకు హింసల్లోకి వెళ్ళిపోయారు, కష్టాల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మీరేం మాట్లాడాలని మీరు భయపడకండి. మీ మీద ఎవరు నిలుస్తారట? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద నిలుస్తాడు. మీకు ధైర్యాన్ని ఇస్తాడు, మీకు శక్తినిస్తాడు, మీకు బలాన్ని ఇస్తాడు. ఆ అధికారులతో ఏం మాట్లాడాలో ఆయనే మాట్లాడతాడు. మీరు సైలెంట్గా ఉండండి. ఎలాగుంది ఇది? ఎప్పుడు వస్తుంది ఆత్మ? ఎప్పుడు వస్తుంది కాపుదల? ఎప్పుడు వస్తుంది రక్షణ? మీరు చెప్పండి, ఎప్పుడు వస్తుంది? శ్రమల్లోకి వెళ్ళారు, వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు, దేవుడి పక్షాన నిందలు భరించడానికి వెళ్ళారు, దేవుడిని ప్రకటించడానికి వెళ్ళారు. అప్పుడు ఆత్మ మీ మీదకి వస్తుంది. ఇంతకాలం మీకు తెలియని సీక్రెట్ ఒకటి చెప్తున్నాను. మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, అప్పుడు మీ మీదకి ఎవరు వస్తారు? ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మనకు సహాయం చేయాలి అన్నా, మనలో నిలబడాలి అన్నా మనం చేయాల్సింది ఏంటో తెలిసింది? దేవుడు పని. వచ్చాడు ఆత్మ. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు, ఆత్మను ఆర్పకుడి. అంటే అర్థం ఏంటి? వచ్చిన ఆయన నీలో ఏమైపోతాడు? ఆరిపోతాడు. ఎప్పుడు వెలుగుతాడు? ఎప్పుడు నిన్ను వెలిగిస్తాడు? ఎప్పుడు నీకు సహాయం చేస్తాడు? నీ పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీకు సహాయం చేస్తాడంటే, ఇదిగో దేవుడు పక్షాన శ్రమలోకి వెళ్ళావా, దేవుడు పక్షాన కష్టంలోకి వెళ్ళావా, దేవుడు పక్షాన నిందలు అనుభవిస్తున్నావా, నీలో ఉండి అంటాడు, ఏం కాదు నాయనా, ఇదంతా చాలామందికి జరిగింది కదా, నీకు జరుగుతుంది కదా, ఈ భారం నువ్వు మొయ్యాలి కదా, అనేక మంది మోసారు కదా, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నీలో ఉండి నీకు ఉపయోగపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చెప్తున్నాను. నిన్ను చక్కగా నిలబెడుతున్నాడు, మళ్ళీ నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను, మీకు అందరికి ఇప్పుడు ఇది అర్థమవుతుంది. సంసోను పెద్ద పెద్ద యుద్ధాలు చేశాడు, చాలామందిని చంపాడు కదండి. ఆ సంసోను బలవంతా ఏంటి చెప్పండి? సంసోను బలం ఏంటి? ఆయన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. జుట్టు అనుకునేరు, జుట్టులో బలం ఉంటే నేను పెంచుతాను.
సింబాలిక్గా ఇతడు నాజీరు చేయబడిన వాడు దేవుని కుమారుడని గుర్తింపు ఉండడం కోసం జుట్టు పెంచమన్నాడు తప్ప శక్తి జుట్టులో ఉందా? నో, జుట్టులో లేదండి. ఆ జుట్టు అలా ఉన్నంతకాలం ఇతడు దేవుని కుమారుడు, ఇతని మీద ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ సీక్రెట్ ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. అమ్మగారికి మరి ఏమంటే దాసోహం అయిపోయి సీక్రెట్ చెప్పాడు, ఆవిడ జుట్టు కాటు చేసింది. ఎవరు వెళ్ళిపోయారు? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. మరి అంతకు ముందు వచ్చిన వాళ్ళందరినీ విరజిమ్మేశాడు, ఎరగొట్టేశాడు, చంపేశాడు. మరి జుట్టు కత్తర చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి పట్టేశారు. పట్టేసి కళ్ళు పీకేశారు. కళ్ళు పీకేసి ఎక్కడ కట్టారు తెలుసండి? దాగోను గుడిలో ఉన్న స్తంభాలకు కట్టేశారు. జాగ్రత్తగా వినండి, ఇది మీరు చదివారు ఎంతకాలం. ఇప్పుడు గుడిలో కట్టేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు బలం వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. నేను తప్పు చేశానండి. దేవుడు శక్తి అది. అంతకాలం అనుకున్నాడు నా బలం అనుకున్నాడు. మనం ఇలాగ పొరపడతాం. మన వెనకాల దేవుడు ఉన్నప్పుడు చాలా బాగా పనులు చేస్తాం. ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, పనికిరాని మాటలు వింటాం, పని చాలించుకుంటాం, దేవుడు వెళ్ళిపోతాడు. ఏం చేసినా ఏం ఉండదు. ఇక జీవితం అంతా బొగ్గు, జీవితం అంతా నాశనం, జీవితం అంతా అంటగట్టుకెళ్ళిపోవడం, జీవితం అంతా వెనక్కి వెళ్ళిపోవడం. పని ఎప్పుడైతే మానేసావో, దేవుడికి ఇవ్వటం మానేసావు, దేవుడి దగ్గర రావటం మానేసావు, అంతే. ఇంక దేవుడు ఉంటాడు నీతో. ఎందుకు? నువ్వు దేవుడు పని చేస్తుంటే నీ వెనకాల వస్తాడు. నువ్వు ఏం చేయనప్పుడు నీ వెనక ఎందుకు వస్తాడు? సంసోను మానేశాడండి. దేవుడు పనొద్దు అనుకున్నాడు, దేవుడు ఆజ్ఞను విడిచిపెట్టాడు. కట్టేశారు, కళ్ళు పీకేశారు, గుళ్ళో కట్టేశారు. గుళ్ళో కట్టేసిన తర్వాత వచ్చింది బుద్ధి. నేను దేవుళ్ళో ఉన్నంత కాలం నాకున్న బలం దేవుడు అన్న సంగతి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. దేవా, చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి వేడుకుంటున్నాను, ఆ ప్రారంభంలో ఉన్న ఆ బలాన్ని ఒక్కసారి తిరిగి మరలా నాకు ఇవ్వండి. ఏమండి, ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఇది పిల్లర్ కదండి. ఈ పిల్లర్కి మిమ్మల్ని కట్టేసి దీన్ని లాగమంటే ఎవరు లాగుతారు చెప్పండి? పిల్లర్ని సామాన్యుల వల్ల అవుతుందా? అసలు ఈ పిల్లర్ని లాగాలి అంటే జేసీబీ తప్ప సామాన్యులు మనుషులు ఎవరైనా కొట్టగలరా? దీన్ని కొట్టలేరు. అలాంటిది 2 పిల్లర్లకి సంసోన్ని ఇలా కట్టేస్తే చైన్లేసి ఇలా లాగ్గానే పిల్లర్లు కూలిపోయి, గుడి కూలిపోయి అందరు చచ్చిపోయారు ఫిలిష్తీయుల సర్దారులు. అంటే ఇప్పుడు పిల్లర్ని లాగేసేంత బలం సంసోను శరీరంలోనికి ఎవరిచ్చారో నాకు చెప్పాలి. ఎవరిచ్చారు? మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా వచ్చాడు చివరిలో సంసోని మీదకి. వెంటనే స్తంభాలను ఏం చేశాడు? లాగేశాడు. అంటే బలం, మన బలం ఎవరు చెప్పండి? లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈయన ఎవరి మీద ఉంటాడని ఇక్కడ అపోస్తలులతో చెప్తున్నాడు యేసుప్రభు. మీరు నిందల పాలవుతారు, మీరు శోధనలోకి వెళ్తారు, మీరు కష్టాల్లోకి వెళ్తారు, మీరు అధిపతుల దగ్గరికి వెళ్ళిపోతారు, మీరు న్యాయాధిపతుల ముందు నిలబడతారు. అప్పుడు మీరేం భయపడకండి, మీ మీద ఎవరు ఉంటారు? దేవుడు మరో చోట చెప్తున్నాడు. ఇదే సందర్భం. బైబిల్ అండి. ఈ పాఠం రాస్తున్నప్పుడు దేవుడు నాకు చాలా బాగా అర్థమయ్యాడండి. ఓహో, ఎంత పనెట్టుకుంటే అంత వెనకాల దేవుడు వస్తాడు. అమ్మ, ఇది నీకు సూపర్ సీక్రెట్ అనమాట. ఎంత శ్రమనెత్తుకుంటే, ఎంత భారాన్ని ఎత్తుకుంటే, ఎంత కన్నీళ్ళు దేవుడు కారుస్తుంటే అంత ప్రేమ నా మీద చూపిస్తాడా? ఇక పని తప్ప ఇంక ఏమి ఎత్తుకోకూడదు. పేతురు గారు రాసిన పత్రిక మీరు చూడండి. పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఆగండి, ఎప్పుడు నిలుస్తాడట? ఎప్పుడు నిలుస్తాడు? మళ్ళా చదవండి 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద ఎప్పుడు వస్తున్నాడు? మిమ్మల్ని ఎవరైనా తిడితే మిమ్మల్ని ఆదర్చడానికి వస్తాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? నిందల పాలంటే అర్థమేంటి? నిందల పాలంటే అర్థమేంటండి? మిమ్మల్ని ఎవరో అపార్థం చేసుకొని మీ మీద అన్యాయంగా, అబద్ధంగా నిందలు వేస్తున్నారు. మా మీద బోల్డ్ వేస్తారండి. వేసిని చెవిలో పడతాయి. చెవిలో పడినప్పుడు మనసంతా మనుషులం కదండి, కకలావికలం అయిపోద్ది. అయ్యో, వీళ్ళ ఇంత మాట అన్నది, వీళ్ళ ఇలాగ అపార్థం చేసుకున్నది, ఇన్ని సంవత్సరాలు వీళ్ళతో పాటు ఉంటే వీళ్ళు ఇంతైనా మనల్ని అర్థం చేసుకున్నదని కాస్త గుండె కకలవికలం అయిపోద్ది. తెలియకుండానే కళ్ళంప నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, బాధ వస్తుంది. ఏమంటే దాని నుంచి తేరుకోవడానికి నిజం చెప్తున్నానండి, ఎప్పుడైతే ఆ కృంగబాటులోనికి వెళ్ళిపోయామో, ఎప్పుడైతే ఆ శ్రమల్లోకి వెళ్ళిపోయి, ఎప్పుడైతే మానసికంగా సిక్కైపోయామో,
నిజంగానండి హృదయం పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చే వార్త ఏదో చెవిలో వేస్తాడు, లేదా ఎవరితోనూ ఫోన్ చేయిస్తాడు, లేదా ఏదో తెలియని దేవుళ్ళు ఒక విజయం, గొప్పగా ఉన్న ఒక విజయం ఇస్తాడు. లేదంటే ఎవరో ఒకరు చక్కగా ఒక కామెంట్ రాస్తారు, అన్నీ మీ ప్రసంగం విన్నాం చాలా బాగుంది, మీరు ఇంకా బాగా వాడబడ ఇంకా మంచి ఏమండి. నిజంగా ఆ శ్రమ కష్టం ఎంత వెంటనే మర్చిపోతామండి. ఎవరు చేస్తారో తెలుసండి ఇదంతా, ఎవరు చేస్తున్నారో తెలుసా? మీకు చెప్తాను ఒక పాఠం, వచ్చే వారం కానీ పై వారం కానీ ఇందురు కానీ. ఆత్మకార్యాలు తెలియటం లేదు ఇప్పటి వరకు చాలామందికి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు తెలియటం లేదు. వచ్చేవారిని చెప్తాను, సూపర్ పాఠం అండి అది. శ్రమ వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిలబడుతున్నాడు. నాయనా నాయనా నాయనా, డాడీ కోసం కదా నీకు ఈ శ్రమ వచ్చింది, మన నాన్న కోసం కదా నువ్వు నిందల పాలవుతున్నది, నాన్న కోసం కదా నువ్వు శ్రమ పడుతున్నది, నేనున్నాను నీతో, నేనున్నాను. ఎవరు నిలబడుతున్నారు చెప్పండి మీద? పరిశుద్ధాత్మ దేవుడు. కష్టాల్లోనికి వెళ్ళిపోయిన సంసోను మీద నిలబడ్డాడు. ఆ రోజు ఫిలిస్తీన్లు అందరూ ఏమండి చచ్చిపోయేంత విజయాన్ని, చివరిలో విజయాన్ని ఏమండి సంసోనుకి ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కటి మీకు అర్థం అవ్వాలి, ఎవరు శ్రమ పడుతుంటే దేవుడి ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంది. యోబు గారు 28వ అధ్యాయం మీరు చాలాసార్లు చదువుకుంటారు. కష్టాల్లోకి వెళ్ళిపోయాడు, కన్నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఏమండి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా దేవుడు యోబుతో సుడిగాలతో వచ్చి మాట్లాడుతున్నాడు. నాయనా యోబు, జ్ఞానము లేని మాటలు చెప్పి నిన్ను చెరుపుతున్న వీళ్ళు ఎవరు? నేను వచ్చేసాను. నువ్వు సామాన్యుడు అనుకుంటున్నావా? కారణ జన్ముడివి. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నా కొరకు పుట్టినవాడవు నువ్వు. ఏదో ఈ చిన్నపాటి శ్రమ వచ్చిందని నీ స్నేహితుడు నువ్వు తప్పు చేసావని, నేరం చేసావని నిన్ను పాపంలో గెంటేస్తుంటే పడద్దు నాయన, నేను నీతో ఉన్నానని దేవుడు దిగాడు. చదవండి 38వ అధ్యాయం అంతా అదే యోబు గ్రంథంలో. అంటే శ్రమ రాగానే దేవుడు వచ్చేస్తున్నాడు, కష్టం రాగానే దేవుడు వచ్చేస్తున్నాడు, ఏమంటే ఏదైనా వేదన రాగానే దేవుడు వస్తున్నాడు. ఎంత బాగుంది! దేవుడు ప్రేమ ఎంత బాగా దక్కుతుందండి. శ్రమ పడుతున్న వాళ్ళకే ఇది దక్కుతుంది. ఏలే కష్టాలు పడ్డాడు, కన్నీళ్ళు పడ్డాడు. ఏమంటే ఆహాబు యెజెబెలు తరుముతున్నారు, వెళ్ళిపోయి చెట్టు కింద ఉన్నాడు. చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. మరి నాకు తండ్రి, నాకు ఆహారం ఎలాగా? వచ్చాడా దేవుడు? వచ్చాడు. వచ్చేమంటున్నాడు, ఏమైనా ఏం కావాలి, ఏం తింటావు? మాంసం తింటాను. ఎవరితో పంపించాడు? కాకులతో. చూసారా, కష్టాలలోనికి వెళ్ళిపోతున్న వాళ్ళు వెనకాల వస్తున్నాడు దేవుడు. ఇది మర్చిపోకండి. ఆ కష్టం నువ్వు దేవుడి నిమిత్తమై పడాలి. నీ పర్సనల్స్ దేవుడికి అనవసరం. నీ కోసం చేసుకుంటున్నవి, నీ కుటుంబం కోసం చేసుకుంటున్నవి, నీ సుఖాల కోసం చేసుకుంటున్నవి, నీ ఆనందాల కోసం చేసుకుంటున్నవి, దానితో దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. దేవుడి కోసం వెళ్ళిపోయావా శ్రమల్లోకి? దేవుడి కోసం వెళ్ళిపోయావా నిందల్లోకి? దేవుడి కోసం వెళ్ళిపోతున్నావా భారాల్లోకి? దేవుడి కోసం వెళ్ళిపోతున్నావా బరువులు ఎత్తుకోవడానికి? వచ్చేస్తున్నాడు వెనకాల, నాయనా నేనున్నాను నీతో. పని చేయని వాళ్ళందరికీనండి, మీరు ఎవరైతే దేవుడు పని చేయటం లేదో మీరందరూ దేవుడి ప్రేమను మిస్ అయిపోతున్నారు. మర్చిపోకండి. దేవుడు ఆప్యాయతను మిస్ అయిపోతున్నారు, దేవుడు అనురాగాన్ని మిస్ అయిపోతున్నారు. దేవుడి కోసం మీరు ఏమి చేయనప్పుడు దేవుడు మీ వెనక లేక మీరు ఒంటిగా ఉండిపోతున్నారు. దేవుడు కావాలా పని, శ్రమ. తెలుసా? మంచి మాట చూపిస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమలయందును. ఏమండి శ్రమలయందు ఏం పడాలట? ఏంటిది? శ్రమల్లో మనకు కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది, మనుషులు జ్ఞాపకం వస్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, శ్రమలయందు అతిశయపడుము. ఎందుకు? ఇప్పుడు చెప్తాడు చూడండి 5వ వచనంలో. ఎందుకనగా, ఎందుకు నువ్వు అతిశయపడాలి అంటే, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కొమ్మరింపబడి ఉన్నది. ఏమర్థం చెప్పండి మీకు? మనం శ్రమల్లోకి వెళ్ళిపోయాం, శ్రమల్లో ఓర్పుగా ఉంటున్నాం, నిరీక్షణతో ఉంటున్నాం. దేవుడు ఏదో చేస్తాడని మీరు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు, మీరు నిరీక్షణతో ఉన్నప్పుడు మీరు సిగ్గుపరచబడరు. ఎందుకంట మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. ఎప్పుడు వస్తుంది దేవుడి ప్రేమ నీకు? ఎప్పుడు దక్కుతుంది చెప్పండి? ఇప్పుడు ఇంతకాలం మీరు మిస్ అయిపోయింది ఇదే.
ఇంతకాలం మీలో కనపడని, మీకు దక్కనిది ఇదే దేవుడు ప్రేమ. దేవుడు నన్ను ప్రేమించటం లేదండి. ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు ఏ కష్టాన్ని పడుతున్నావు, ఏ శ్రమ పడుతున్నావు? ఏమంటే నిజంగా ఎంత ప్రేమిస్తాడో చెప్పనండి. ఎంత ప్రేమిస్తాడో చెప్పనా? మీకు ఒకసారి చెప్పాను. విజయవాడలో మీటింగ్ అయిపోయి ఏమంటే 1 గంట 12 గంటల టైంలో హైవేలో నుంచున్నాను. ఆ టైంలో ట్రావెల్స్ కోసం ఎదురు చూస్తున్నాను. వెళ్ళింది ఏమంటే దేవుడి పనితో. మళ్ళీ తెల్లవారు వచ్చేసరికి నేను దేవుడి పనికి అందుకోవాలి. ఒకటైపోయింది. నేను తెల్లవారేసరికి మేదుపట్ల ఆరాధనలో ఉండాలి. మీకు చెప్పాను కదండి. మంచి కొత్త కారు ఎవరు పంపించారు చెప్పండి? ఆయన కష్టపడిపోయి హ్యాపీగా పడుకుని వెళ్ళిపోరా కొత్త కారులో. ఎవరి ప్రేమ ఇది? నిజండి. ఒక ఏలియాకి దక్కిన, ఒక నీకు దక్కిన, నాకు దక్కిన పనిలో ప్రేమ దక్కుతుంది దేవుడిది. మనం అనుకుంటామండి ఈ దేవుడి కోసం ఇచ్చేస్తున్నామండి, ఎలాగండి ఇవ్వండి. ఇచ్చినంతకంటే ఇవ్వడా మీకు? మీరు ఎప్పుడైతే దేవుడికి ఇవ్వటం మానేశారో అప్పుడే మీ ఇంట్లో కొంచెం కొరత ఏర్పడుతుంది. కాలం చూసుకోండి. ఇచ్చినంతకాలం బాగుంటుంది, దేవుడు పని చేసినంతకాలం బాగుంటుంది. ఎప్పుడైతే చేతిని బిగించారో కొరత ఏర్పడుతుంది. ఇది బైబిల్ చెప్పాడు. హబక్కూకు గ్రంథం మీరు చదువుకోండి. దేవుడు పిల్లలుగా మనం ఏమంటే ఇవ్వటం అంటే మన కష్టం. మన కష్టాన్ని మనం ఇచ్చినప్పుడు దేవుడు ఎందుకు మన కష్టాన్ని చూడ్డు? దేవుడు ఎందుకు మన దేహాన్ని చూడ్డు? దేవుడు ఎందుకు మన ఆరోగ్యాన్ని చూడ్డు? దేవుడు ఎందుకు మన పనిని చూడ్డు? సూత్రం అండి ఇది. సింపుల్ సూత్రం. పాటించండి. శ్రమ ఎత్తుకోండి, కష్టం ఎత్తుకోండి, భారం ఎత్తుకోండి. దేవుడి ప్రేమ మీకు దక్కుతుందట. ఇప్పుడు చెప్తాను ఒక ఉదాహరణ, కరెక్ట్గా అర్థమవుతుందండి. తల్లి బిడ్డను సహజంగా ప్రేమిస్తుంది. అందరిని ప్రేమిస్తుంది. బిడ్డలు అందరినీ ప్రేమిస్తుంది. 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఇద్దరికి చక్కగా అన్నం పెడుతుంది, ఇద్దరికి చక్కగా స్నానాలు చేయిస్తుంది, బట్టలు వేయిస్తుంది, స్కూల్కి పంపిస్తుంది. రాగానే మళ్ళీ ఇద్దరికి టిఫిన్ పెడుతుంది. చక్కగా అంత బాగా చూసుకుంటుంది. నార్మల్గా ఇద్దరిని చూసుకుంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఆ 2 బిడ్డల్లో ఒక బిడ్డకి జ్వరం వచ్చింది. ఒకడు మంచం మీద పడుకుని ఉన్నాడు, ఒకడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు తల్లి హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుందో నాకు చెప్పాలి. ఎవరి చుట్టూ? ఈ జ్వరం వచ్చి బెడ్ మీద పడుకున్నోడు చుట్టే తిరుగుతుంది. అవునా కదా చెప్పండి? ఆడికే తడుగుట్టాడుతూ ఉంటుంది, ఆడికే జ్యూసులు చేస్తూ ఉంటుంది, ఆడికే కొబ్బరి నూనె రాస్తూ ఉంటుంది, ఆడి పాదాలను ఎలా రుద్దేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఆడుకుంటున్నవాడు వచ్చి అమ్మ అన్నమన్నాడు అనుకోండి, ఒక్క గంట గెంటుతుంది. అవునా కదా? ప్రాక్టికల్గా మీరు చెప్పండి. అంటే ఎందుకు వీడి మీద ఇంత ప్రేమ పుడుతుంది నాకు చెప్పాలి. వీడి మీద ఎందుకు ఇంత ప్రేమ? ఎందులో ఉన్నాడు? శ్రమలో ఉన్నాడండి. బాగోలేదండి. ఆడుకునే కొడుకు మంచం మీద పడిపోయాడండి. నవ్వే కొడుకు ఏడుస్తున్నాడండి. చెంగున ఎగురుతూ నాన్న అమ్మ అని ముద్దాడే నా కొడుకు మాట్లాడలేకపోతున్నాడండి. మూలుగుతున్నాడండి. నా కొడుకండి. ఇంకా అసలు ఆడుకునేవాడి మీద మనసు ఉండదు. ఒరేయ్ నువ్వు దగ్గరికి రాకరా కాసేపు, అన్నకి బాగోలేదు. మీకు అర్థమవుతుందా? ఇది మీ హృదయమే ఇలాగ బాగోనోడి మీద కొట్టుకుంటుంటే, మీరు దేవుడి కోసం త్యాగాలు చేసి శ్రమల్లోకి వెళ్ళిపోయారు, కష్టాల్లోకి వెళ్ళిపోయారు. దేవుడి గుండె మీకోసం కొట్టుకోదా? ఇప్పుడు మొత్తం సర్వం దేవుడికి ఇచ్చేసి ఏమంటే నేల మీద ఒట్టి చేతులతో నిలబడిపోయిన మొదట చెప్పాను కదా అంజుబాబు అన్న మీద ఎంత ప్రేమ ఉంటుంది దేవుడికి, ఎంత మనసు ఉంటుంది, కొడుకు విషయంలో ఎంత జాగ్రత్త దేవుడు తీసుకుంటాడు. మీరు చెప్పండి, మీరు నమ్మండిది. అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పించాను, ఈయన దేవుడు నమ్మతగినవాడు. నమ్మండి. మేము చాలా బరువులు వేసుకుంటామండి, చాలా భారాలు ఎత్తుకుంటాం. మాకేమనిపించదు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాం. చాలామందికి ఎందుకండి ఇవన్నీ మోస్తారండి? మొయ్యాలి. నేను ఆ టేస్ట్ చేస్తున్నాను. ఆ భారం ఎత్తుకుంటే, ఆ బరువు ఎత్తుకుంటే, ఆ శ్రమ పడితే అందులో దేవుడి ప్రేమ ఎంతగా దక్కుతుందో అనుభవిస్తున్నాను. అనుభవించండి. యెహోవా ఉత్తముడని వింటే తెలీదు, ఏం చేయాలట? రుచి చూడండి. స్వీట్ చాలా బాగుంటుందండి, వాసన చూస్తే తెలుస్తుందా? ఏం చేయాలా? తినండి. యెహోవా ఉత్తముడు, రుచి చూడండి, జీవితాన్ని అప్పగించి చూడండి, ఆయన చేయమన్నట్టుగల్లా ప్రతిదీ చేసి చూడండి. ఉత్తముడు, రుచి తెలుస్తుంది, నీకు ప్రేమ తెలుస్తుంది, ఆయన ఆప్యాయత తెలుస్తుంది, ఆయన అనురాగం తెలుస్తుంది. శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళల్లో దేవుడి ప్రేమ దక్కుతుంది. నాకు వద్దండి బాబు ఇది అంటావా? నీకు మిస్ అయిపోతున్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను మోయనండి, నేను ఇవ్వనండి, నేను వెళ్ళనండి, నేను చేయనండి, నీకేం మిస్ అవుతుంది ఇప్పుడు? దేవుని ప్రేమ, ఆప్యాయత, అనురాగం. కాలం ఈ చిన్న పాయింట్ మనం మిస్ అయ్యాం. దేవుడు నన్ను ప్రేమించాలి అంటే నేను దేవుడి కోసం శ్రమ పడాలి. యేసుప్రభు గురించి దేవుడు అన్న మాట మీ అందరికి తెలియదు కదా, ఏమన్నాడు? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ఎందుకు ఆనందం యేసుప్రభుకి? యేసుప్రభు అంటే దేవుడికి ఏమెత్తుకున్నాడు భూమి మీద? శ్రమ, కన్నీళ్ళు, కష్టాలు.
కొన్ని మాటలు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక త్వరగా రాసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొదట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. అబ్బా, అపోస్తులు ఇస్తున్న స్టేట్మెంట్ అండి ఇది. మా శ్రమ అంతటిలోనూ ఆయన మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు ఆదరణ కావాలంటే జీతం కావాలంటే పనికి వెళ్ళాలి, అంతే కదండి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? పని చేయాలి. దేవుడు ప్రేమ కావాలి అంటే ఒకటే మార్గం. సూపర్ పాఠం అండి. ఎంతకాలం క్రిస్టియానిటీకి తెలియని పాఠం ఇది. అసలు దేవుడు నన్ను ప్రేమించటం లేదు, దేవుడు నా మొర వినటం లేదు, దేవుడు మాకు సహాయం చేయట్లేదు. సూపర్ సీక్రెట్ మిస్ అయ్యావు నువ్వు. దేవుడు ఆదరణ కావాలా? దేవుడు కాపుదల కావాలా? దేవుడు రక్షణ కావాలా? దేవుడు ప్రేమ నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి కావాలా? ఎత్తుకో శ్రమ, ఎత్తుకో భారం, ఎత్తుకో బాధ్యత, ఎత్తుకో పని. దేవుడు వెనకొచ్చి ఎంతగా ఆదరిస్తాడో ఇప్పుడు చెప్తారండి అపోస్తలుడు. మా శ్రమ అంతటిలోనూ ఆయన మమ్మల్ని ఏం చేస్తున్నాడట? ఆదరించుచున్నాడు. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఆగాలి. శ్రమ విస్తరిస్తుంటే ఏం విస్తరిస్తుందట? ఆదరణ విస్తరిస్తుంది. చిన్న శ్రమ ఎత్తుకున్నావు, ఏమొస్తుంది? చిన్న ఆదరణే వస్తుంది అనమాట. అంతేనా? వారానికి ఒక రోజు అలా కష్టపడి మెట్లు ఎక్కుతానండి, చిన్నదే, అంతే కదండి. ఆదివారం మెట్లు ఎక్కడానికి కూడా చాలామంది ఏమంటున్నారు? ఇటు వారానికి ఒక రోజు మెట్లు ఎక్కడం శ్రమ. ఇప్పుడు అపోస్తలుల శ్రమ, యేసుప్రభు శ్రమ, ప్రవక్తల శ్రమ, అబ్బే అసలు ఒకసారి బేరీ చేయండి, ఎక్కడ నిలబడుతుందా? వాళ్ళ శ్రమ ఏమో కొండంత కనపడుతుంటే మన శ్రమ రాలిపోయిన వెంట్రుకంత కూడా కనపడదు దాని ముందు. ఏంటి శ్రమ? ఏది నీ కష్టం? చిన్నదే చేస్తావు దేవుడికి, నీకు చిన్న ఆదరణే. దేవుని యందు మా శ్రమలు ఎలా విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ఆదరణ కూడా మా మీద ఏం చేస్తుంది అంటే, ఎంత కష్టపడితే అంత ప్రేమ దేవుడు నీ మీద కొమ్మరిస్తాడు. నువ్వు శ్రమ ఎత్తుకుంటావా? నువ్వు పని ఎత్తుకుంటావా? చాలాసార్లు చెప్తాం, ఇప్పుడు చెప్తున్నాను. ఆయనేమో శకపురుషుడు. ఎవరు? యేసుప్రభు. ఎలా శకపురుషుడు అయ్యాడు? ఊరకనయ్యాడా? శ్రమపడి శకపురుషుడు అయ్యాడు. శకపురుషుడిని నమ్మిన క్రైస్తవులు ఈరోజు సుఖపురుషులు, అంతే కదండి. ఆదివారం గుడి, సోమవారం ఎక్కడికి రాము, తిరిగి పడుకుంటాం, ఏ పని చేయం, ఏ శ్రమ ఎత్తుకో, ఏ బాధ్యత మాకొద్దు. ఎప్పుడు మా ఇల్లు, మా కుటుంబం, మేము, మా పిల్లలు, మా సంసారం, మా జీవితాలు. ఇదేంటి క్రైస్తవ జీవితం? అర్థమవలేదు. క్రీస్తు శ్రమలలో ఎక్కువ ఆదరణ. చెప్పాను కదా, బిడ్డకు జ్వరం, తల్లి బెడ్డ దగ్గరే కూర్చుంటుంది, అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు. ఇక కొడుకు లేవాలి, నేను బయటికి వెళ్ళాలి, కొడుకును లేపుకోవాలి, అప్పుడు కానీ నాకు సంతోషం లేదు. నువ్వు శ్రమల్లోకి వెళ్ళిపోతే విడిచిపెట్టేస్తాడా? వీడిని శ్రమల్లోంచి బయటికి వేసేంత వరకు వీడిని నేను విడిచిపెట్టాను. ఒకవేళ సైతాన్ గడు ఏమైనా ఎక్స్ట్రాగా గీర్లు వేస్తున్నాడు అనుకోండి, రేయ్ చెప్పాను కదా ఎక్కువ శోధించొద్దని, ఏటు మా వాడిని ఎక్కువ శ్రమలు పెడుతున్నావు? గీత ఏం ప్రేమ అండి, ఏం లవ్ అండి దేవుడిది. అర్థమైంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఏంటి టైటిల్? యేసుప్రభు చెప్పాడు, శ్రమలలో విధేయత నేర్పయా. ఈ శ్రమల్లోకి వెళ్ళిపోగానే దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు, దేవుడు ప్రేమ వచ్చేస్తుంది. అమ్మ దేవుడికి నేను లోబడతానండి. నేను చిన్నపాటి శ్రమ చేస్తుంటే ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నాడు ఏంటండి? శ్రమ విధేయతను నేర్పుతుంది, శ్రమ భక్తిని నేర్పుతుంది, శ్రమ దేవుడి పైన ప్రేమను నేర్పుతుంది, శ్రమ దేవుడి పైన నమ్మకాన్ని పెంచుతుంది. మళ్ళా చెప్తున్నాను, మీరు పెట్టుకునే శ్రమ దేవుడి పైన నమ్మకాన్ని పెంచుతుంది. ఎందుకంటే పక్కనే ఉంటాడు కదండి. శ్రమ ఎత్తుకున్నవాడు పక్కనే దేవుడు ఉంటున్నాడు, శ్రమ ఎత్తుకున్న వాడితో దేవుడు ఉంటున్నాడు. ఏం చేస్తావు? చెయ్యి నాయన, చెయ్యి, నీ వెనకాల నేను ఉంటాను, నీ వెనకాలే ఉన్నాను, నీ వెనకాలే. దేవుడు కావాలా? దేవుడు ఆదరణ కావాలా? దేవుడు ప్రేమ కావాలా?
క్రైస్తవుడు మోయవలసింది సువార్త పక్షాన శ్రమలు, కష్టాలు. హైదరాబాద్ పట్టణం ఏమంటే మహాపట్టణం అండి, నాశనానికి వెళ్ళిపోతుంది. మీకు మీకు తెలిసిన ప్రాంతాలు ఉన్నాయి, మీకు తెలిసిన గ్రామాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, లేదా వాక్యం చెప్పించాలి. ఏదో ఒక భారం, బరువు నేను ఎత్తుకోవాలి. ఆ పక్షాన శ్రమలు నాకు రావాలి, మాటలు నాకు రావాలి. ఎవరండి ఇలాగా కోరుండి దేవుడు పని కోసం, దేవుడు ఆత్మల రక్షణ కోసం, సువార్త వ్యాప్తి కోసం కోరుండి శ్రమల్లోకి ఎవరు వెళ్తారు? వెళ్ళండి. దేవుడి ప్రేమ మీ వెనక రాకపోతే నన్ను అడగండి. వాక్యం ఇది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. నేను చూపించినవన్నీ వాక్యాలు బైబిలు కనుక శ్రమలు మనకేమి నేర్పుతాయి? విధేయతను నేర్పుతాయి.